నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కానీ కువైటీ మహిళలు అయితే బయటకు వచ్చినప్పుడు కూడా మనం చూసుకుంటే హిజాబ్ ధరించి వస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ మొహాలు కూడా బయట ఎవరికి చూపించరనమాట. అటువంటి కువైట్ మహిళలు మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో అయితే చెలరేగిపోతూ ఉన్నారనమాట. తాజాగా ఒక కువైట్ మహిళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన ప్రవర్తనను అయితే కలిగి ఉంది. వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా వేదికగా ప్రజా నైతికతకు విరుద్ధంగా అసభ్యతను ప్రచారం చేస్తూ సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తూ ఉన్న ఒక కువైట్ మహిళను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన తనిఖీలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నేర దర్యాప్తు విభాగంలోని సైబర్ క్రైమ్ విభాగం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పర్యవేక్షిస్తూ ఉండగా ఒక మహిళ నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆమె అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని, అవి కువైట్ సమాజంలోని నైతిక విలువలను, సాంప్రదాయాలను కించపరిచేలా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అలాగే అధికారులు గుర్తించిన తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా సదరు వీడియోను తానే చిత్రీకరించి పోస్టు చేసినట్లు ఆ యొక్క కువైటీ మహిళ ఒప్పుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులతో సంప్రదించిన అనంతరం ఆమె ప్రవర్తన క్రిమినల్ నేరం కిందికి వస్తుందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెను తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. కువైట్లో సామాజిక విలువలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా విపేక్షించబోమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని, సైబర్ నిఘా నిరంతరం కొనసాగుతూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కువైట్లో ఎవరైనా సరే కానీ, కువైట్ దేశాన్ని కానీ, ప్రజలను కానీ, కొన్ని మతాలను కానీ, ఎవరైనా కానీ కించపరుస్తూ మాట్లాడుతూ మనుషులను తిట్టడం చేయడం వంటివి చేస్తే కానీ మేము చూడలేదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. దీనికోసం ఒక విభాగం 24 గంటలు 7 రోజులు పనిచేస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.